ఆ శుక్రవారంలో ఇప్పుడు కుటుంబం అన్నగారి కుటుంబం అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులే విల్లేని వాడు ఆవేశం ఉన్నవాడు ఎవర్రా మీరంతా? మేము 10కి 10కి మటలు చేసేవాళ్ళం సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మేము ఏమిటిరా నేను ఎటెళ్తే అటే వస్తున్నారు. నువ్వే కదా అన్నయ్య స్కిట్ లో నిన్ను ఫాలో అవ్వమని చెప్పావు. నన్ను ఫాలో అవ్వండి అంటే బాగా చెయ్యమని రా అర్థం, అంతేగాని నేను ఎటెళ్తే అటు రమ్మని కాదు. అర్థమైందా? అర్థమైంది తమ్ముళ్ళు మీరందరూ ఇక్కడ నుండి ఒక నిమిషం. శివాజీ గారు ఈ రోజు మేము రెట్రో స్కిట్ చేయబోతున్నాం. ఖుష్బు గారు ఈ రోజు మేము రెట్రో స్కిట్ చేయబోతున్నాం. అన్నయ్య ఎందుకన్నయ్య 2 సార్లు చెప్తున్నావు రెట్రో రెట్రో అని? మన ముఖాలు చూస్తే మెట్రోలో పర్సలు దొబ్బేసే వల్ల ఉన్నావురా. ఇది పాయింట్. అందుకే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం రెట్రో అంటే ఎవరు నమ్మర్రా తమ్ముడు. ఎందుకు నమ్మరా అన్నయ్య? ఏది ఒక్కసారి రెట్రో వాయిస్ కరెక్ట్ గా చెయ్యి అన్నయ్య. అబ్బా నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అన్నయ్య. అబ్బయ్యా క్లారిటీ ఇవ్వడమే మంచిదైంది, క్లారిటీ ఇవ్వడమే మంచిదైంది. క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి తలలు బాదుకునేవారా తమ్ముడు. అన్నయ్య మన నలుగురికి రెట్రో బట్టలు దొరికాయి. అవును. వీడికి ఎందుకు అన్నయ్య బట్టలు దొరకలేదా? దొరకలేదు, పట్టలేదు. అదే పంచు ఆ అమ్మాయి వేసేసింది. నమస్కారం సార్. మా నలుగురు పేర్లు కలిపి తలంబ్రాలు సార్. అన్నయ్య ఇడి పేరేం పేరు? అన్నయ్య ఇంకా నాకు పేరు పెట్టలేదు. పెడతారు. అన్నయ్య ఒకసారి ఇటు రండి. ఏమైంది తమ్ముడు? ఈ రోజు మనం ఎలాగైనా సరే ఇంట్లోకి ఎలకల ముందు తీసుకురావాలన్న. ఎలకల ముందా? ఎందుకు తమ్ముడు? నిన్ననే కదన్నా ఒక బియ్యం బస్తా ఇంట్లో తీసుకొచ్చావు. అవును. అప్పుడే ఎలకలు తినేసినాయి అన్నయ్య. తమ్ముడు ఆ బియ్యం బస్తా ఖాళీ అవడానికి ఎలకల కారణం కాదు తమ్ముడు. మరి ఎవరి కారణం అన్నయ్య? నా వెనకాలే ఉన్న పందికొక్కు తమ్ముడు. నాకు ఒక సందేహం తమ్ముడు. ఏంటన్నయ్య? చిత్రం అంటే ఏమిటి తమ్ముడు? హీరోయిన్ అవ్వాల్సిన వాళ్ళు కోసలు అమ్ముకుంటున్నారు. అవును. కోసలు అమ్ముకునే వాళ్ళు జబర్దస్త్ కి యాంకర్ అయ్యారు. అదే విచిత్రం అన్నయ్య. పెద్దన్నయ్య వస్తున్నాడు. ఎక్కడన్నయ్య? పెద్దన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. ఏమిటిది? ఇది దువ్వెన. అరే భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఎప్పుడు ఈ ఇంట్లో మగవాసనేనా, ఆడవాసన ఉండదా అన్నయ్య? మన ఇంటి ముందు కల్లాపు పడదా అన్నయ్య? ఆ కల్లాపులో ముగ్గేయటం, ఆ ముగ్గులో గొబ్బెమ్మ, మన మూలనున్న ఆ ప్రమిద వెలగదా అన్నయ్య? మన ఇంట్లోకి ఒక తోడు కావాలన్నయ్య. ఇప్పుడు నేనేం చేయాలి తమ్ముడు? ఆ మూలనున్న ప్రమిద వెలగాలన్నయ్య. మీరు బాధపడకండ్రా, మన ఇంటికి ఆడవాసన తీసుకొస్తా. నిజంగా తీసుకొస్తా. అనే తీసుకొస్తాడంట్రా. ఎలాగైనా సరే ఈ ఇంటికి ఆడతోడుని తీసుకొస్తా. నేను పెళ్లి చేసుకుంటా. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు? అవును. ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది. ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పెళ్లి చేసుకున్నాను. వదిలేస్తుందా? జానకి ఓహో మేఘమాల నీలాల మేఘమాల. మీ దుంపలు ఫస్ట్ టైం వచ్చింది కదా, భయపడుతుంది. మీ చేస్తారు వదిన కాలు కందిపోకుండా ఉండాలని మేమే అలా చేసామన్నయ్య. వదిన గారు నేను మీకు పెద్ద మరిది గారిని అవుతాను. వదినమ్మ నేను రెండో మరిదిని. అన్నయ్య వదిన ఎలా ఉన్నారా జంట? ఇద్దరు చూడటానికి చిలక గోరింకలాగా ఉన్నారు. ఇద్దరు చూడటానికి ఖుష్బూ సుందర్ గారిలా ఉన్నారు. చూసావా జానకి, నా తమ్ముళ్ళు ఎంత పిచ్చోళ్ళో. అవునండి. అన్నం పెట్టి పెంచలే వాళ్ళను, ప్రేమ పెట్టి పెంచా వాళ్ళను. వదినలా కాకుండా తల్లిలా చూడాలి. అయ్యో మీరు నాకు ఆ విషయం చెప్పాలా అండి? నా కడుపులో పెట్టుకొని కన్న తల్లిలా చూసుకుంటానండి. అలాగే అన్నయ్యకి వివాహం అయింది కదా. అవును. నాకు తెలిసి ఈ రోజు మొదటి రాత్రి అన్నయ్యకి. అవును. మనం ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అనుకుంటా. ఈ రోజు నుంచి 3 దినముల వరకు మనం ఇంటిలో కాకుండా ఇంటి బయట పడుకుందాంరా. అన్నయ్య అసలే చలికాలము, అవసరమా చెప్పన్నయ్య? ఈ చలికాలం గడ్డగట్టడానికి ఇంకా నీ దగ్గర ఏముంది తమ్ముడు?
పర్లేదు మనం వెళ్ళిపోదాం పదండి. అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ బాధపడతాడు. ఈ రోజు నా మొదటి రాత్రి. వయసుకొచ్చిన తమ్ముళ్ళ ముందు నేను శోభనం చేసుకోగలుగుతానా? అలా నీ హాల్లో పడుకుంటే నా తమ్ముళ్ళు ఫీల్ అవ్వరు, అందుకని నేను బయట పడుకుంటా. ఈ రోజు నా మొదటి రాత్రి. మా ఆయన కంగారులో జరగరాంది ఏదో ఒకటి చేసేస్తాడు. కానీ వయసుకు వచ్చిన నా మరుదుల ముందు ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. మా ఆయన వస్తే ఉదయాన్నే ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పుకుంటాను. జానకి, ఏమండి నువ్వేంటి ఇక్కడ? జానకి అంటే వయసుకు వచ్చిన మన మరుదుల ముందు ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి, అందుకే బయటకు వచ్చి పడుకున్నా. మీరేంటండి ఇక్కడ? ఎదిగిన తమ్ముళ్ళ ముందు శోభనం కరెక్ట్ కాదని ఇక్కడ పడుకున్నారు జానకి. సరిపోయారు ఇద్దరును. మీరేంటో ఇక్కడ? లోపల వదిన మీరు అచ్చట ముచ్చట ఆడుకుంటారు, మీకు ఇబ్బంది కలగకూడదని మేము బయట పడుకున్నాం. మరి మీరేంటి? ఎదిగిన తమ్ముళ్ళ ముందు శోభనం చేసుకోవడం నాకు సిగ్గు అనిపించి ఇక్కడ పడుకున్నాను. చూసావా అన్నీ మన కోసం ఎంత చేశాడు? కాదురా, లంక అంత కొంప అక్కడ పెట్టుకుని అందరం ఇలా బయటకు వచ్చి చల్లో పడుకున్నామేంట్రా? కుటుంబం కుటుంబం మన కుటుంబం ఇలాగే ఉండాలి. ఏమిటిది? అన్నయ్య రూమ్ లో దొరికింది. అన్నయ్యలు చూడండి, మన పెద్ద అన్నయ్య రూమ్ లో దొరికింది. ప్రేమలేఖ అనుకుంటా. దేనికన్నయ్యా? గోడలకి చెవులుంటాయంటారు కదా, ఈ ప్రేమలేఖ విషయం ఆరు చెవిన ఈ చెవిన పడి వదిలి చెవిన పడింది అనుకో. ఆల్రెడీ పడిపోయింది. ఏంటది మరిది గారు? అది అది ఏమి అది కాదు, మీ చేతిలో ఏంటది? వదినమ్మ, ఇది అన్నయ్య ప్రేమలేఖ. నా చేతికి వదినమ్మ, నా చేతికి ఇవ్వకపోతే నా మీద ఒట్టే. వదినమ్మ చేతికి ఎవరు పెట్టారు? అది అస్సలు తెలియదు నీకు, అస్సలు తెలియదు నీకు. వదినమ్మ ప్లీజ్. అయ్యో నేను బ్రతకను. ఎవరైనా ఉంటే మా వదిని కాపాడండి. అన్నయ్య, వదినమ్మ ఊరేసుకుంటుందని. అయ్యో ఊరేసుకుంటుందా? అయ్యో ఎవరన్నా వచ్చి కాపాడండి. అయ్యో ఎవరన్నా వచ్చి కాపాడండి. అన్నయ్య, మనమే ఆరుగురు ఉన్నాం కదా, మనం కాపాడొచ్చు కదా, ఎవరిని అడుగుతున్నావేంటి? అందరూ ఒకలా తయారయ్యారు. వదిన నిద్రపోతుంది. వదిన చనిపోయిందిరా. మరి నిద్రపోతుంది అంటున్నాడు. ఏం చెప్పారా దానికి? ఈ లెటర్ ఏంటి? అంటే మీ రూమ్ లో ఒక ప్రేమలేఖ దొరికిందన్నయ్య, అది వదినకి తెలిసి లోపలికి వెళ్ళి ఊరేసేసుకుందన్నయ్య. ఈ లెటర్ చదివింది ఎవరు? నేనే. ఏం చదివావురా? మొత్తం అంతా చదివాను. మొత్తం చదివావా? చదివా. కింద చదివావా? చదవలేదన్నయ్య. ఇట్లు జానకి అని ఉంది కదరా. ఎదిగిన తమ్ముళ్ళున్నా దాంతో అచ్చడా ముచ్చట కుదరట్లేదని నేనే లెటర్ రాశాను రా. వదినకే లెటర్ రాశావా? అంటే ఈ దుర్మార్గుడిని నేనే. వదిన చావడానికి కారణం నేనే. అది కాదన్నయ్య, నేను బతకూడదు. నేను బతకూడదు. అన్నయ్య, నేను చచ్చిపోతా. నేను ఎవర్రా పొడి చేసింది? నీకు అస్సలు తెలియదు కదా. నాకు అస్సలు తెలియదు. అన్నయ్య మనకి దూరం అయ్యారా? అన్నయ్య మనకు దూరం అవ్వలేదురా, వదినకి దగ్గర అయ్యాడు. మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వదినమ్మ అన్నయ్యని పోగొట్టేసుకున్నాం. అవునరా. ఇప్పుడు మనకి దిక్కెవరు? అన్న తర్వాత అన్న నువ్వే కదా, ఇంకా నువ్వే మాకందరికి దిక్కు. నువ్వే ఎవరినో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే మేమందరం కలిసిమెలిసి ఉండొచ్చు. అంటే ఆ అన్నయ్యకి పడిన శిక్ష మళ్ళీ నాకు వేద్దామని చూస్తున్నారా? మీకు ఒక అసలు విషయం తెలుసా? ఏంటన్నయ్య? అసలు నేను మీ అన్ననే కాదురా. సో జడ్జెస్, శివాజీ గారు ఎలా అనిపించింది ఈ రెట్రో స్కిట్? నూకరాజు రెట్రో స్క్రిప్ట్ బానే ఉంది, తన్మయ్య కూడా బాగా చేసింది, అందరు బాగా చేశారు. ఖుష్బు మ్యామ్, వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగుంది. నిజంగానే ఆ రెట్రో అయితే ఆ మూమెంట్, బాడీ మూమెంట్ అన్ని చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ రెట్రో స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20.